హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఏదంటే మన పోస్ట్ ఆఫీస్ యొక్క నుంచి ఏటీఎం కార్డ్ అనేది వచ్చింది. ఆ యొక్క కార్డ్కి పిన్ జనరేట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అదే అంటే మీ అందరికి తెలుసు, పోస్ట్ ఆఫీస్ ఏటీఎం కార్డ్కి పిన్ జనరేట్ ఎలా చేయాలో అది అందరికి తెలుసు. బట్ నేను దీంట్లో ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మన కమర్షియల్ బ్యాంక్స్కి మన పోస్ట్ ఆఫీస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది పిన్ జనరేట్ ప్రాసెస్లో. సో అది నాకు యూజర్ గైడ్ చదివినాక అప్పుడు నాకు పిన్ జనరేట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో మీకు కూడా ఒకసారి ఈ యొక్క టాపిక్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. మీరు ఒకసారి నా ఛానల్ని, నా న్యూ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్టింగ్ చేయండి. సో ఇప్పుడు ఓపెన్ చేసి ఫస్ట్ దీంట్లో ఏమున్నా చూసుకొని నేను ఆల్రెడీ టేర్ చేసేసిన. ఇది వచ్చేసి ఏటీఎం కార్డు కొంచెం బాగుంది చూడనీకి ఈసారి. కానీ వాడు ఈసారి ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి 6 months వ్యాలిడిటీ ఇచ్చింది. అంటే 2026కి ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ 6 months ఉంది. సో అది మళ్ళీ ఇమీడియట్గా అప్లై చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది నా సెకండ్ ఏటీఎం కార్డ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇది సెకండ్ టైము. ఇది కూడా అప్లై చేయంగా 3 months అయినాక వచ్చింది. అది కూడా 6 months వ్యాలిడిటీ ఉంది. మళ్ళీ 6 months కాగానే మళ్ళీ అప్లై చేయాలి కొత్తది. ఇది 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 వచ్చేసేమో పౌచ్ కార్డు పెట్టుకోనికి. ఇది వచ్చేసేమో యూజర్ గైడ్. ఇది ఎవరన్నా పిన్ జనరేట్ ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి యూజర్ గైడ్ చదవండి. ఒకసారి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. యూజర్ గైడ్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. యూజర్ గైడ్ ఇచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇదేమో లెటర్. ఇది జస్ట్ ఏం లేదు, పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ అన్నట్టు. జస్ట్ ఏం లేదు, మన పిన్, కార్డ్ నంబరు, సివివి అండ్ ఎక్స్పైరీ డేటు ఎవరికి షేర్ చేయొద్దు, థ్యాంక్ యూ కస్టమర్ అని చెప్పేసి ఇది ఒక లెటర్ అన్నట్టు. సో తర్వాత దీంట్లో నేను చెప్పాల్సింది అని చెప్పాను కదా, మెయిన్ టాపిక్ అనేది ఇది. ఈ పేపర్ అనేది ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే మనకు ఫస్ట్ మనము ఏటీఎం కార్డ్ అనేది పిన్ జనరేట్ చేయడానికి వెళ్తాం కదా. అప్పుడు పిన్ జనరేట్ చేసేటప్పుడు మామూలుగా కమర్షియల్ బ్యాంక్స్కి అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి 4 digits పిన్ వస్తుంది ఆల్టర్నేట్గా. కానీ పోస్ట్ ఆఫీస్లో అలా కాదు. ఏం చేసిరంటే టెంపరీగా 4 digits పిన్ అనేది వాళ్ళే మనకు ఇచ్చేస్తారు అనమాట. ఎలా అంటే ఈ పేపర్లో ఉంటుంది. ఎలా ఇక్కడ సైడ్స్కి టేర్ చేస్తే ఇలా లోపల ఒక పేపర్ ఉంటుంది, ఇట్లా వస్తుంది. 2 slides అన్నట్టు ఒక పేపర్ లాగా వస్తుంది. దీంట్లో 4 digits పిన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్. ఇది ఇట్లా కనబడదు మీకు. కరెక్ట్గా ఒక సన్ రైజ్కి పెట్టి చూస్తే ఒక 4 digits పిన్ కనబడుతుంది. ఈ పిన్ ఎవరికి షేర్ చేయొద్దు. మన ఏటీఎం కార్డ్ అనేది పిన్ జనరేట్ చేయడానికి పోయినప్పుడు ఫస్ట్ 4 digits పిన్ అడుగుతుంది. పిన్ అడిగినప్పుడు ఈ పిన్ను మెన్షన్ చేయాలి. ఈ పిన్ను మెన్షన్ చేసినాక అప్పుడు మనకు మన న్యూ పిన్ జనరేట్ చేసుకోనికి ఛాన్స్ వస్తుంది. అప్పుడు మన న్యూ పిన్, కొత్త పిన్ అనేది మన ఓన్గా జనరేట్ చేసుకోవాలి. అప్పటి వరకు ఈ పిన్ను ఎవ్వరికి షేర్ చేయొద్దు. నాది ఆల్రెడీ అయిపోయింది, అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియోని తీసి నా ఛానల్లో పెడుతున్నాను. నాది ఆల్రెడీ అయిపోయింది. బట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ పేపర్. దీంట్లో ఎందుకంటే 4 digits పిన్ను మెయిన్ పిన్ ఉంటుంది. ఇది మెన్షన్ చేయకుండా మనము ఏదన్నా న్యూ పిన్ను జనరేట్ చేస్తే సక్సెస్ కాదు. సో ఒకసారి చూసి చేయండి. సో ఇది అండి, నేను ఇది మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది. ఇది ప్రాసెస్, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏటీఎం కార్డ్ ప్రాసెస్. ఇంకోటి ఇలాంటి కొన్ని ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా ఇలాంటివి ఇంకా మంచి వీడియోస్, ట్రావెల్స్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి ఇప్పటి నుంచి నా ఛానల్లో. కొంచెం మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.